నమస్తే, వెల్కమ్ టు లియో. పివి సునీల్ కుమార్ సౌమ్యుడు, చాలా మంచివాడు, ఆర్థికంగా అంతంత మాత్రమే అన్నట్టుగా జగన్ ప్రచారం చేసినట్టుగా, జగన్ పరిచయం చేసినట్టుగా ఇంకెవరు చేయరు. అలాంటి వాడే సునీల్. మొత్తానికి సునీల్ పరిస్థితి ఏంటి? వైసీపీ వాళ్ళు ఒక రకంగా, కూటమి వాళ్ళు ఇంకొక రకంగా. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. మనం పివి సునీల్ కుమార్ గారి గురించి తెలుసుకున్నాం. ఏదైతే డిప్యూటీ స్పీకర్ గారికి సంబంధించినటువంటి ఒక కేసులో కూడా చాలా కీలకమైనది. సో ఇప్పుడు సస్పెన్షన్ గురైన తర్వాత వైసీపీ నేతలు చాలా విభిన్నంగా మాట్లాడుతూ వస్తారు. దీన్ని ఎలా చూడాలంటే? జగన్ గారు కూటమి ప్రభుత్వం ఏ పని చేసినా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటే. దానికి వాళ్ళ గురించి ఎక్కువ పెద్ద పట్టించుకోవడం అవసరం. మనం ముఖ్యంగా ఈ రోజున పివి సునీల్ కుమార్ గురించి మాట్లాడుకుంటే, గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఒక సిఐడి విభాగ అధిపతిగా ఉండి, ఆ సిఐడి అనేటువంటి ఆ విభాగాన్ని ఎంత భ్రష్టు పట్టించడం మనం చూసాం. ఎందుకంటే సిఐడి అసలు బాధ్యతలు పక్కన పెట్టేసి కేవలం ప్రతిపక్ష పార్టీలకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరినీ అరెస్టులు చేయడం మాత్రమే పని, వేరే పని లేదు వాళ్ళకి. ఆ పని ఎలాగా గోడలు దూకి అరెస్ట్ చేయడాలు, లేకపోతే వాళ్ళందరినీ అనారోగ్యంతో ఉన్నారని చెప్పినా కూడా రాష్ట్రం అంతా తిప్పడాలు, అసలు ఒక నోటీసులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు, 41 అనేటువంటి నోటీసులు ఇవ్వాల్సిన చిన్న చిన్న కేసులు కూడా అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టడాలు, సోషల్ మీడియా పోస్టులు కూడా అరెస్ట్ చేసి దారుణంగా తీసుకెళ్ళడాలు, ఒక విధమైనటువంటి భయాందోళనమైనటువంటి వాతావరణం సృష్టించాడు సునీల్ కుమార్ ఆ రోజున. సరే, అతను ఐపీఎస్, అఖిల భారత సర్వీసెస్లో ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి సరే ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు, ఖచ్చితంగా చేయాలి కూడా. కానీ వాళ్ళకి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి. అది పరిధి దాటి కేవలం అధికారంలో ఉన్న వాళ్ళ మెప్పు కోసం మాత్రమే పనిచేసేటువంటి చేసే కార్యక్రమాలు ఏదున్నాయో దాంట్లో పరాకాష్ట ఏదైనా ఉందంటే రఘురామకృష్ణరాజు గారి కేసు. ఆ కేసులో ఆయన్ని ఏ విధంగా టార్చర్ చేశారో, తీసుకెళ్ళి ఏ విధంగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో, ఆ వీడియోస్ తీసి ఎంత రాక్షసానందం పొందారో రాష్ట్రం మొత్తం నిమిరిపోయింది. ఆ దేశం మొత్తం కూడా కాదు, రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా నిమిరిపోయింది అటువంటి కేసు. ఈ రోజున అతను చేసే కార్యక్రమాల మీద కమిషన్ వేసి చర్యలు తీసుకున్నారు తప్ప డైరెక్ట్గా ఏదో కక్ష ధోరణి చర్యలుగా అతన్ని ఏదో గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశాడు కాబట్టి సస్పెన్షన్ చేయలేదు. చేయడానికి కూడా ఉండదు ఎవరికి కూడా. అంత ఏదో ఎటువంటి విచారణ లేకుండా సస్పెన్షన్ చేసేది అధికారం ఎవరికి ఉండదు. అన్ని ఆధారాలతోటే సునీల్ కుమార్ గారిని ఈ రోజున ఆయన పక్కకి తప్పించడం జరిగింది. గతంలో కూడా అతను చేసినటువంటి విదేశీ పర్యటనలు కూడా ఈరోజు మనకు బయటకు వచ్చినాయి. ఐపీఎస్లో ఐఏఎస్ వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. విదేశీ పర్యటనకి వెళ్ళాలన్నా అన్నీ కూడా చాలా పకడ్బందీగా జరుగుతాయి. ఈయనేంటి, అమెరికా వెళ్తానని చెప్పేసి పెట్టుకోవడం పర్మిషను, యూకే వెళ్ళడం, లేదనుకోండి ఇంకొక కంట్రీ వెళ్ళడం, ఒక 6 ప్రయాణాలు వారికి సంబంధించినటువంటి విదేశీ పర్యటనలు బయటకు వచ్చినాయి. అమెరికాకి అని చెప్పేసి యూకేకి వెళ్ళాడట. 3 పర్యటనలకి అసలు అనుమతి తీసుకోకుండా అరబ్ ఎమిరేట్స్, స్వీడన్, అమెరికా వెళ్ళాడు. అనుమతి తీసుకున్నది జార్జియాకి అయితే 2 సార్లు యూఏకి వెళ్ళాడు. అక్కడ పని ఏంటి? వెళ్తే యూఏకి వెళ్తే వెళ్ళొచ్చు, తప్పులేదు, అక్కడికే పెట్టుకోవచ్చు కదా. జార్జియా కానీ పర్మిషన్ తీసుకోవడం, యూఏ కానీ వెళ్ళడం ఏంటి? ఇవన్నీ విచారణలోకి వచ్చినాయి. అయితే అంటే నెంటుంది ఈ విధమైనటువంటి ఆ ఐఏఎస్ నిబంధనలన్నీ అతిక్రమించాడు కాబట్టే అతని హయాంలో ఏం జరిగినాయి అన్న దాని మీద మొత్తం విచారణ జరిపి ఈరోజు చర్యలు తీసుకున్నారు. నిజంగా కక్షధోరణ చర్యలు అయితే వాళ్ళు చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి కక్షధోరణ చర్యలు అయితే 9 నెలలు ఆగవలసిన పని లేదు కదా. 9 నెలలు ఆగవలసిన పని ఏం లేదు, ఇమ్మీడియట్గా వచ్చిన నెలలో చేసేసుకోవచ్చు. కానీ పూర్తి స్థాయి విచారణ చేసి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, కక్షధోరణ చర్యలు లేకుండా చర్యలు తీసుకున్నారు. సరే, ఈ ఆంధ్ర సిద్ధాంతి గారికి మాకు తెలంగాణ వేదాంతి ఒక ఉన్నాడు, ఆయన మద్దతు ప్రవీణ్ కుమార్ అన్న ఆయన ఏదో నీతి నిజాయితీలకి నేనే ఏదో అంటారు కదా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆయన మాట్లాడటం, ఆ తర్వాత రాజకీయాల్లో రావడం, ఆ తర్వాత మాయావతి గారి పార్టీలోకి వెళ్ళడం, కేసీఆర్ గారిని ఏ విధంగా తిట్టాడో మనం చూసాం. అదే కేసీఆర్ గారి పంచన మళ్ళీ చేరడం చూసాం. ఆయన మద్దతు విచిత్రంగా ఈ మద్దతుకి నిన్న ఏదో ఈయన మీద సస్పెన్షన్ తీసుకున్న వెంటనే ఇతని కులం కార్డు తీసుకొచ్చేసి కొంతమంది ధర్నాలు చేయడం. ఇక్కడ కులం ఎక్కడొచ్చింది అసలు? ఒక వ్యక్తికి సంబంధించి మంచా చెడా, అతని కులం ఎందుకు వస్తుందండి? ఇప్పుడు తప్పు చేసినోడు అగ్రకులమైనా దళితుడైనా ఎవరైనా ఒకటే, మైనార్టీ అయినా వాళ్ళకి కులాలతో సంబంధం లేదు. రాజ్యాంగం కులాల వారీగా రాజ్యాంగం రాయలేదు ఇక్కడ.
దీని ఎందుకంటే వీళ్ళందరూ కూడా మాట్లాడితే అంబేద్కరిస్టుల కింద, అంబేద్కర్ వాదుల కింద, ఏదో కొన్ని సామాజిక వర్గాలకి వాళ్ళు ఏదో వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్ల కింద మాటలు చెప్పుకుంటే ఈరోజు దళిత కార్డు తీసుకొచ్చి ఈరోజు సాక్షి పేపర్లో అయితే ఒక దళిత అధికారి మీద కక్షదారుల చర్యలు అన్నట్టుగా ఒక వార్త రాశారు. దళిత అధికారి ఏంటి? తప్పు ఎవరు చేస్తే ఆ తప్పును బట్టి శిక్షలు ఉంటాయి తప్ప దళితులకైతే ఒక శిక్ష, అగ్రవర్ణాలకైతే ఒక శిక్ష, మైనార్టీలకు శిక్ష, ఆ విధంగా రాజ్యాంగం ఏమీ రాలేదు. మరి అంబేద్కర్ గారు వీళ్ళు కొత్తగా ఎవరో రాజ్యాంగం రాశారేమో తెలియదు. ఒకవేళ అతను తప్పు చేయలేదు అంటే న్యాయపరంగా ఎదుర్కొంటాడు, నిరూపించుకుంటాడు తను తప్పు చేయలేదని. అతను ఎటువంటి వ్యక్తి అన్నది వారి బావగారే పివి రమేష్ గారు ఆయనే చెప్పాడు కదా, ట్వీట్ చేశాడు. ఆ రమేష్ గారి చెల్లెలు భర్తే సునీల్ కుమార్. ఆయనే అన్నాడు కులాలతో మతాలతో సంబంధం ఏంటి, నేరస్తుడు ఎవరు తప్పు చేసినా నేరస్తుడే, తప్పులు చేసేసి కులం గోడలు వెనకాల దాక్కుంటానంటే కుదరదు అనేటువంటి ఆయనే చెప్పాడు. అందులోనూ కొంచెం వ్యక్తిగత కేసులు కూడా ఎదుర్కొంటాడు ఈయన సునీల్ కుమార్ గారు వారి భార్యకి సంబంధించి. అంటే ఇటువంటి వ్యక్తులు అంటే ఇది ఒక కేస్ స్టడీ అండి. ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్టు చేస్తారు, చెయ్యాలి కూడా. కానీ చెప్పి దాని మీద ఒక రాజ్యాంగ పరిధి దాటుతుందా, తప్ప ఒప్ప ఏదని చెప్పి చేయాలి తప్ప ఆ వాళ్ళ ముఖంలో ఆనందం గురించి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చట్టాలకు అతిక్రమించి చేసేస్తే ఈ రాజ్యాంగం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని ఎక్కడి వరకు శిక్షించాలో అంతవరకు శిక్ష పడుతుంది. ఈ రోజున అనేక మాటలు మాట్లాడవచ్చు, రకరకాల మాట్లాడవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మద్దతు చెప్పచ్చు. ఎవరు అరెస్ట్ జరిగినా సోషల్ మీడియా సైకోలు ఇటువంటి మాటలు మాట్లాడే అరెస్టులు జరిగినా వాళ్ళు కూడా మద్దతు చెప్తున్నారు. ఇప్పుడు పోసాన్ని అరెస్ట్ చేసినా అదే మాట. మళ్ళీ పైగా ఏమంటారో పోసాన్ని మాట్లాడిన మా భాష కరెక్ట్ కాదు, భాష కరెక్ట్ అయినా అని అడిగామనుకోండి, భాష కరెక్ట్ కాదు అంటున్నారు. అయితే అరెస్ట్ మరి ఎందుకు సక్రమం కాదు అంటున్నారు అంటే మీరు అరెస్ట్ చేశారు కాబట్టి మేము వ్యతిరేకించాలి అంతే. దానికి ఇంకా విధమైనటువంటి లాజిక్లు ఏమి లేవు. కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని వ్యతిరేకించడమే వాళ్ళకు ఉన్నటువంటి పని. దానిలో భాగంగానే ఈరోజు సునీల్ కుమార్ గారికి కూడా ఒక మద్దతుగా చెప్పడం, ఒక కక్షధోరణి చర్యలతో తీసుకుంటాం అనేటువంటి చెప్తున్నారు తప్ప ఇది నిజంగా చంద్రబాబు గారు కూడా ఎక్కడనంటే దూకుడుగా వ్యవహరించి గతంలో మనం ఇబ్బంది పడ్డాం కదా అని అటువంటి పరిస్థితుల్లో అటువంటి అరెస్టులు మాత్రం ఆయన ఒప్పుకోడు, చేయడు కూడా. అయితే గతంలో మనం చూసుకుంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఐపీఎస్ని ఎలా వాడుకున్నారో మనం చూసాం. అయితే 17 మంది ఐపీఎస్ని కొంచెం సేపు పక్కన పెట్టడం కావచ్చు, సస్పెన్షన్కి గురి అవ్వడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఎందుకని జగన్ ఈ అధికారులను కూడా వాడుకున్నారు ఇప్పుడు చూసాం. ఏదైతే కాదంబరి జత్వారి విషయంలో కూడా 3 ఐపీఎస్లు, సో ఇప్పుడు వచ్చేసరికి సునీల్ ఇక్కడ ఇంకా ఇట్లాంటి చాలామంది ఉన్నారు, ఇంకా వస్తారు కూడా. ఇంకా చాలామంది లిస్ట్ ఉందండి. ఎందుకంటే ఏమైపోయిందంటే ఒక విధంగా గతంలో 5 సంవత్సరాలు కూడా జగన్ గారి గవర్నమెంట్ మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం, ఖచ్చితంగా మీరు మాకు అనుకూలంగా కానీ పని చేయకపోతే మీ మీద వ్యక్తిగతమైనటువంటి కక్ష ధోరణి చర్యలు తీసుకుంటాం అనేటువంటి కొంతమంది అలా భయాందోళన సృష్టించారు. కొంతమందిని ఏం చేశారంటే వాళ్ళని వ్యక్తిగత బలహీనతలను కొంత అడ్డు పెట్టుకుని ఆ విధంగా బ్లాక్మెయిల్ చేశారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే మనకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. దానికి అందరూ అని కాదు కానీ కొంతమంది మౌనంగా ఉండిపోయారు, సైలెంట్గాను. కొంతమంది సరే ఎలాగో ఇదే గవర్నమెంట్ వచ్చేలా ఉంది ఆ పరిస్థితులను బట్టి, కాబట్టి మనకు అన్ని రకాలుగా ప్రమోషన్లు వస్తాయి, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు ఇనేటువంటి అదే భావంలో ఐపీఎస్ అనే పదానికి అర్థం లేకుండా, ఐఏఎస్ అనే పదానికి అర్థం లేకుండా వాళ్ళు ఇష్టరీతిని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు అనేక మంది. నేను అంటుంది జగన్ గారు ఖచ్చితంగా మొన్న మీరు చెప్పినట్టు ఆ జత్వాని కేసులో 3 కావచ్చు, ఇప్పుడు ఇతను కావచ్చు, ఈరోజు దేశం అంతా చూస్తుంది. అఖిల భారత సర్వీస్ కదండి, వాళ్ళ మీద ఏదన్నా చిన్న మాట అంటే మొత్తం నేషనల్ వైడ్గా రియాక్షన్ వస్తుంది. ఐఏఎస్ అధికారుల సంఘం చూస్తుంది, ఐపీఎస్ అధికారులను చూస్తుంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి అని. ఈ రోజున ఆశ్చర్యపోతున్నారు. అంటే గత 5 సంవత్సరాలు ఇలా చేశారా? ఎందుకంటే అఖిల భారత సర్వీస్ అంటే వాళ్ళందరికీ కూడా ఒక విధమైనటువంటి మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళు చేసే పనులు కావచ్చు, వాళ్ళ విధానాలు కావచ్చు, ఒక మార్గదర్శకంగా ఉండవలసిన వ్యక్తులు రాజకీయ కోణంలోనే పనిచేసుకుంటూ వెళ్ళి ఈ విధంగా కక్ష ధోరణి చర్యల్లో భాగంగా చేసి రఘురామకృష్ణరాజు గారి కేసు అంటుంది ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయి ఏదో లబ్ధి పొందాలని చూస్తే ఎక్కడో చోట పుష్ట పడుద్ది. పట్టినప్పుడు ఇలా ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకటే జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని అతని వెంట నడిచిన వాళ్ళందరూ కూడా ఏదో రకంగా జైలు వచ్చి లెక్క పెట్టవలసిందే. గతంలో అనేక మంది అధికారులు చూసాం. శ్రీలక్ష్మి మనకు ఉదాహరణ, ఐఏఎస్ శ్రీలక్ష్మి, అటువంటి అధికారులు చాలామందిని చూసాం మనం. వాళ్ళందరూ కూడా వీరితో పాటు బీపీ ఆచార్య, ఎన్నో ఎంతమంది ఉన్నారండి పేర్లు చెప్పుకోవాలంటే. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పనులలో చేసి ఆ తర్వాత జైలు పాలయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికారం లేనప్పుడు కూడా
చేసిన కార్యక్రమాలు కానీ వీళ్ళు జైలు జీవితం అనుభవించారు, రకరకాలు చేశారు. ఇప్పటికీ వాళ్ళని కూడా వెంట పెట్టుకు తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వదలదు, ఎవరిని వదలదు. వారిని రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎంతవరకు శిక్షించాలో అన్ని శిక్షలు చేసి ప్రజలకు మార్గదర్శకంగానే ఉంటుంది తప్ప మేము కక్ష ధోరణి చర్యలు మాత్రం చెయ్యం. దీని వెనకాల కులం కార్డులో మతం కార్డులో రకరకాల కార్డులు వేసుకొచ్చినా కూడా కూటమి ప్రభుత్వం ఏమీ భయపడదు. ఖచ్చితంగా తప్పు చేశాడా లేదా రెండే ఇష్యూస్. తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి, ఒప్పు చేస్తే వాళ్ళు ఎంత ఎటువంటి చక్కగా న్యాయపరంగా తన పని చేసుకుంటే వెళ్ళాలి. వాళ్ళకి ఇంకా మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది, భవిష్యత్తు కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. అంతే తప్ప గతంలో చేసినట్టుగా ఇప్పుడు చేయడానికి కుదరదు. ఇప్పటికే కొంతమంది అధికారులు మొత్తం వదలలేదు గత ప్రభుత్వ తాలూకు. అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను 30 సంవత్సరాలు ఉంటాను అని ఏ మాయ మాటలు చెప్తే మళ్ళీ వస్తాడా అని కొంతమంది భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లో ఉన్న వాళ్ళందరూ భ్రమలు తొలగించే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అంటే మనం ఏమంటున్నామంటే జగన్ గారు వ్యవస్థను మొత్తం తీసేసి పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకురాలేము. ఉన్న వాళ్ళతోటే మంచిగా చేయించుకుంటూ వాళ్ళకి అసలు విషయాలు వచ్చేలాగా గుర్తుకు వచ్చేలాగా అన్నీ చక్కగా చేయించుకుంటూ వెళ్తాను. మనం ఏమంటున్నామంటే అంటే ఇటువంటి అధికారులందరికీ కూడా ప్రజలు చాలా గౌరవిస్తారు. ఒక కలెక్టర్ గారు వచ్చినా, ఒక ఐఏఎస్గా ఒక ఎస్పీ స్థాయి అధికారి వచ్చినా, ఐపీఎస్ లాంటి వాళ్ళ వ్యక్తులు ప్రజలు గౌరవిస్తున్నారు అంటే మీకున్న ఆ హోదాను బట్టి దానికి తగ్గట్టుగానే ప్రవర్తించాలి తప్ప అధికారులకి మడుగులొగుతూ ప్రభుత్వానికి మడుగులొగుతూ అదే పని అదే కార్యక్రమం కింద మీరు చదువుకున్న చదువుకి అర్థం లేకుండా చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే మాత్రం మీరు కూడా చట్ట పరిధిలో శిక్ష అనుభవించవలసిందే. దాంట్లో భాగంగానే ఈరోజు జరుగుతుంది ఇదంతా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా గతంలో ఐఏఎస్లు కావచ్చు, ఇప్పుడు ఐపీఎస్లు కావచ్చు, జగన్ నమ్ముకున్న పరిస్థితి ఏంటనేది వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కానీ దాన్ని మర్చిపోయి వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఇప్పుడు అంతా ఏపీ ప్రజలు గమనిస్తున్నారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.